కంచే చేనుడు మేస్తే అన్న చందంగా నిందితులను పట్టుకోవాల్సిన పోలీసులే గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడి పట్టుబడిన ఘటన హైదరాబాద్ బాచ్పల్లిలో చోటు చేసుకుంది. గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఆంధ్ర పోలీసులు సైబరాబాద్ బాలానగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డారు. బాచ్పల్లిలో గంజాయి అమ్మడానికి ఇద్దరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్ఓటీ బాలానగర్ పోలీసులు వాహనాన్ని తనిఖీ చేయగా 22 కిలోల గంజాయి 11 ప్యాకెట్లలో లభించింది. వాహనంలోని వ్యక్తులను విచారించగా కాకినాడలోని 3rd బెటాలియన్ ఏపీ ఎస్పీకి చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్గా వీరిని గుర్తించారు. వీరు ఆరోగ్యం బాగాలేని కారణంతో సెలవు తీసుకుని గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడినట్టు తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూసిన కంచే చైన్ వేస్తే అన్న చందంగా నిందితులను పట్టుకోవాల్సిన పోలీసులే గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడి పట్టుబడిన ఘటన హైదరాబాద్ బాచ్పల్లిలో చోటు చేసుకుంది. గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఆంధ్ర పోలీసులు సైబరాబాద్ బాలానగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డారు. బాచ్పల్లిలో గంజాయి అమ్మడానికి ఇద్దరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్ఓటీ బాలానగర్ పోలీసులు వాహనాన్ని తనిఖీ చేయగా 22 కిలోల గంజాయి 11 ప్యాకెట్లలో లభించింది. వాహనంలోని వ్యక్తులను విచారించగా కాకినాడ 3rd బెటాలియన్ ఏపీ ఎస్పీకి చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్గా వీరిని గుర్తించారు. వీరు ఆరోగ్యం బాగోలేదనే కారణంతో సెలవు తీసుకుని గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడినట్టు తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కంచే చేర్మేస్తుంది. మొత్తానికి ఎక్కడైతే అవినీతి అక్రమాలు జరుగుతున్నాయో అక్కడ ఉండవలసిన పోలీసులే అవినీతికి అక్రమాలకి పాల్పడుతున్నారు. చివరికి స్మగ్లింగ్ కూడా పాల్పడుతున్నారు. ఏపీకి చెందిన పోలీసులు బాచ్పల్లిలో ఇక్కడ దగ్గర హైదరాబాద్లో గంజాయి అమ్ముతూ కూడా ఎస్ఓటీ పోలీసులకు పట్టుబడిన ఘటన వెలుగు చూస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ను మా ప్రతినిధి బాబు లైవ్లో అందిస్తారు. బాబు. స్వప్న, అయితే హైదరాబాద్లో ఈరోజు బాచుపల్లి ఎస్ఓటీ పోలీసులకి ఏపీకి చెందిన ఇద్దరు పోలీసులు గంజాయి అమ్ముతూ కూడా ఇక్కడ పట్టుపట్టడం ఒక సంచలనంగా మారిందని చెప్పాలి. తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా పోలీసులే ఏకంగా గంజాయిని తీసుకువెళ్ళి స్మగ్లింగ్కు పాల్పడడం అనేది ఒక పెను సంచలనంగా మారింది. ఈ న్యూస్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే మొదటి నుండి కూడా ఇంతకుముందు ఏపీలో చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో గంజాయి సాగు చేస్తున్నారు, గంజాయి పెద్ద ఎత్తున విశాఖ నుంచి తరలిస్తున్నారు ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా అని చెప్పేసి ఇంతకుముందు గతంలో జాతీయ మీడియాలో పలు కథనాలు కూడా రావడం జరిగింది. అయితే అప్పుడు ఏపీ పోలీసులు దీన్ని కొట్టిపారేయడం జరిగింది, ఖండించడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా వాటిని నిజం చేస్తూ అంటే ఈరోజు ఏపీ పోలీసులు గంజాయి స్మగ్లింగ్కు పాల్పడడాన్ని అంటే గంజాయి స్మగ్లింగ్ చేయడం
ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణ పోలీసులకు పట్టుబడడం, ఎప్పుడైతే ఇంతకుముందు గతంలో జాతీయ మీడియాలో కొన్ని కథనాలు అయితే వచ్చాయో వాటన్నిటినీ కూడా నిజం చేకూర్చేలాగా ఈరోజు జరిగిన సంఘటన అద్దం పట్టేలాగా అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మొదటి నుండి కూడా గంజాయికి వ్యతిరేకంగా పాలన కొనసాగిస్తాం, గంజాయి రహిత రాష్ట్రాలుగా కూడా మారుస్తామని చెప్పేసి అటు ఏపీలో ఉన్నటువంటి సీఎం జగన్ అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుత సీఎం రేవంత్ అయితేనేమి గంజాయి రహిత రాష్ట్రంగా మేము చేస్తాము తెలంగాణ రాష్ట్రాన్ని చెప్పేసి మొదటి నుంచి కూడా ఎప్పుడైతే పాలన పగ్గాలు చేపట్టారో అప్పటి నుండి కూడా గంజాయి రహిత రాష్ట్రంగా, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా అయితే మేము తప్పకుండా చేస్తాం, ఉక్కుపాదం మోపుతామని చెప్పేసి కూడా మొదటి నుండి కూడా ఇటు స్మగ్లర్లకి, ఇటు డ్రగ్స్ ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేయడం, ఆ విధంగానే కూడా పాలన కొనసాగించడం కూడా జరుగుతుంది. దానికి ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అంటే ఇప్పటి వరకు చాలామంది కూడా గంజాయి స్మగ్లింగ్ చేస్తూ కూడా పట్టుబడిన సంఘటనలు మనం ఎన్నో చూసాం. రీసెంట్గా ఒక లేడీ కూడా అంటే టాలీవుడ్లో ఒక సినీ నటి అయినటువంటి ఒక వ్యక్తి కూడా ఒక ఆమె కూడా గంజాయి అది స్మగ్లింగ్ చేస్తూ కూడా, డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ కూడా పట్టుబడడం జరిగింది. ఇలా ఎన్నో వార్తలు కూడా మనం చూస్తున్నాం. కానీ మొదటిసారి పోలీసులే గంజాయిని స్మగ్లింగ్ చేయడం అనేది ఒక సంచలనంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు తెలంగాణలో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడానికి ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షణలో పోలీసులందరూ కూడా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో పోలీసులు ఏపీకి చెందినటువంటి ఇద్దరు వ్యక్తుల్ని ఈరోజు మార్నింగ్ బాచుపల్లిలో వాళ్ళకు అందిన సమాచారం మేరకు ఇద్దరు వ్యక్తులను అయితే పట్టుకోవడం జరిగింది. వాళ్ళిద్దరూ కూడా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్కి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే దర్యాప్తులో సంచలన విషయాలు అయితే వెలుగులోకి వచ్చినట్టు మనకు తెలుస్తుంది. వీళ్ళిద్దరూ కూడా ఎవరైతే పట్నాయక్ అలాగే శ్రీనివాస్ అని ఇద్దరు వ్యక్తులు, వీళ్ళిద్దరూ పోలీస్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి వ్యక్తులుగా కూడా తెలంగాణ పోలీసులు గుర్తించడం జరిగింది. వీళ్ళిద్దరూ కాకినాడలోని 3వ బెటాలియన్కి చెందినటువంటి వ్యక్తులుగా కూడా గుర్తించడం జరిగింది. సో ఇప్పటికే దీనికి సంబంధించి అక్కడ బెటాలియన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేయడం జరిగింది. ఏపీ పోలీసులకు కూడా ఈ సమాచారం అందించడం జరిగింది. అయితే దీనిపైన మరి ఏపీ పోలీసులు ఎలా స్పందిస్తారు? ఏపీ ప్రభుత్వం ఇటు సీఎం జగన్ కూడా మొదటి నుంచి ఇటు ఏపీని, ఆంధ్రప్రదేశ్ని గంజాయి రహిత రాష్ట్రంగా మేము మారుస్తామని చెప్పేసి కూడా మొదటి నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా ఈ గంజాయి బాగా సాగవుతుంది, ఇటు గంజాయి బాగా సప్లై చేస్తున్నారు ఏపీలో అని చెప్పేసి మొదటి నుంచి కూడా ఇటు చంద్రబాబు అయితేనేమి, అటు పవన్ కళ్యాణ్ అయితేనేమి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా జగన్పై విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. అయితే వాటన్నిటిని నిజం చేస్తూ కూడా ఇప్పుడు గంజాయి పోలీసులే స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడడం అనేది ఒక సంచలనంగా మారిందని చెప్పాలి. మరి ఇటు తెలంగాణ పోలీసులు వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు, అలాగే ఏపీ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, దీనిపైన ఎలా రియాక్ట్ అవుతారు, మరి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పోలీసులు స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడడం అనేది ఒక సంచలనంగా మారిందని చెప్పాలి. స్వప్న బాబు, పోలీసులు ఇలాగ స్మగ్లింగ్కి పాల్పడటం ఇది మొదటిసారి. అదే పోలీసులు మళ్ళీ పోలీసులకే దొరకటం, అది కూడా పక్క రాష్ట్రంలో దొరకటం అనేది సంచలనం అని చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో అసలు దీని వెనక ఎవరున్నారు, వీళ్ళకి గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పటి నుంచి ఇదంతా కొనసాగుతుంది? అయితే ముఖ్యంగా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వీళ్ళిద్దరూ కూడా సిక్ లీవ్ పెట్టి, అంటే ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా సెలవులు తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. సెలవులు తీసుకొని ఈజీ మనీ కోసము, ఈజీ మనీ ఎర్న్ చేయడం కోసము జల్సాలకు అలవాటు పడి వీళ్ళిద్దరూ కూడా మనీ సంపాదించాలని చెప్పేసి, ఈజీగా మనీ సంపాదించాలని ఈ గంజాయి స్మగ్లింగ్ చేయడానికి పూనుకున్నట్టు మనకు తెలుస్తుంది. దీనిలో భాగంగానే ఈ శ్రీనివాస్ పట్నాయక్ అనే వ్యక్తి వీళ్ళిద్దరూ కూడా గంజాయిని ఇటు నర్సీపట్నం నుంచి కూడా అక్కడి నుంచి హైదరాబాద్కు నిన్న రాత్రి కారులో ఇక్కడికి రావడం జరిగింది. అయితే వాళ్ళకి ఇక్కడ మన ఎవరైతే హైదరాబాద్ బాచుపల్లి ఎస్ఓటి పోలీసులు ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందించి వెంటనే వాళ్ళపైన రైడ్ చేయడం జరిగింది. అక్కడ 11 ప్యాకెట్ల గంజాయి అలాగే 22 కేజీల గంజాయిని అయితే పట్టుకోవడం జరిగింది. వీటి విలువ దాదాపు 8 లక్షలుగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చిన మనీ సరిపోవడం లేదని అనుకోవచ్చు. దాంతోపాటు ఇంకా ఎక్కువ మనీ సంపాదించడం కోసం, అలాగే ఈజీగా మనీ సంపాదించి జల్సాలకు అలవాటు పడడం, వీటన్నిటికీ కూడా కారణాలుగా మనం చెప్పవచ్చు. సో తప్పకుండా జల్సాలకు అలవాటు పడి ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టు వీళ్ళిద్దరు పోలీసుల నుంచి అయితే సమాచారాన్ని అయితే మన తెలంగాణ పోలీసులు అయితే రాబడుతున్నటువంటి పరిస్థితి. సో ఇటు తెలంగాణలో కానీ అటు ఏపీలో కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తామని చెప్పేసి అటు సీఎం జగన్, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి సీఎం రేవంత్ కూడా మొదటి నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి సమయంలో పోలీసులే గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడడం అనేది ఇది ఒక పెను సంచలనంగా మారిందని చెప్పాలి. దీనిపైన తప్పకుండా అటు ఏపీ ప్రభుత్వం స్పందిస్తుంది. కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే విషయం పైన కూడా ఇటు తెలంగాణ పోలీసులు అయితే కూపిలాగుతున్నారు. మరి ఏపీ ప్రభుత్వం దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది, దీని వెనుక ఎప్పటి నుంచి నడుస్తుంది ఏంటి అనే దిశగా కూడా ఇప్పటికే అయితే అక్కడ దర్యాప్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. అయితే వీళ్ళిద్దరిని విచారిస్తే మాత్రం వీరి వెనుక ఉన్న మూటా ఎవరు, అసలు ఎప్పటి నుంచి ఈ డ్రగ్స్ దందా అంటే గంజాయి స్మగ్లింగ్ జరుగుతుంది అనేది మాత్రం పూర్తిగా సమాచారం అంతటి కూడా మనకి పూర్తి విచారణలో తెలియనుంది. స్వప్న. రైట్, థ్యాంక్ యూ బాబు.